అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు సుభాష్ జర్నలిస్ట్. తాజాగా విజయవాడకు చెందినటువంటి ప్రముఖ రాజకీయ నాయకులు వంగవీటి రాధా గారు పోలవరం వెళ్లారు. ఏలూరు జిల్లాలో పోలవరం వెళ్లి అక్కడ తన తండ్రి గారైనటువంటి దివంగత వంగవీటి మోహన్ రంగ గారి విగ్రహావిష్కరణలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అక్కడ చేసిన కామెంట్లు ఇప్పుడు రాధా గారు పార్టీ మారిపోతున్నారు, రాధా గారు వైసీపీలోకి వెళ్ళిపోతున్నారు అనే ప్రచారానికి ఊతమిచ్చేస్తున్నాయి. అక్కడ రాధా గారు ఏమన్నారు ఒకసారి చూస్తే, స్టేజ్ మీద వైసీపీకి చెందినటువంటి ఇద్దరు యంగ్ లీడర్లు ఉన్నారు. ఒకళ్ళు దాడిశెట్టి రాజా గారు మాజీ మంత్రి, రెండు జక్కంపూడి గణేష్ గారు. వాళ్ళిద్దరు కూడా కాపు సామాజిక వర్గానికి చెందిన వాళ్ళే. గోదావరి జిల్లాలో, తూర్పుగోదావరి జిల్లాలో కాపు కమ్యూనిటీలో ఎంతో కొంత పట్టున్న వాళ్ళే. రాధా గారు మామూలుగా తన తండ్రి గారి గురించి, తన తండ్రి కాపు కమ్యూనిటీ కోసం ఏం చేశారు, ఈ కోణంలో మాట్లాడి ఉంటే బాగుండేది. అయితే ఏమని చెప్పారు ఆయన, మీరు స్టేజ్ మీద ఉన్నటువంటి జక్కంపూడి గణేష్, దాడిశెట్టి రాజాను ఎప్పుడు ఆశీర్వదించాలి. మీ ఆశీస్సులు ఎప్పుడూ వాళ్ళకి బలంగా ఉండాలి. వాళ్ళు బలంగా ఉంటేనే రేపు మీకు ఏదైనా చేస్తారు. దీన్ని దృష్టిలో పెట్టుకోమని చెప్పి క్లియర్ కట్గా చెప్పారు. ఆ కామెంట్లు కూడా అంత తప్పేం కాదు. కాకపోతే వాళ్ళిద్దరు వైసీపీ నాయకులు, రాధా గారు టీడీపీలో ఉన్నారు. వాళ్ళిద్దరు వైసీపీ నాయకులు అవ్వడంతో ఇక రాధా గారు వైసీపీకి వెళ్ళిపోతున్నారు. రాధా గారు టీడీపీ మీద అసంతృప్తితో ఉన్నారు. ఆయనకి ఎలాంటి పదవి ఇవ్వలేదు, ఆయన రాజ్యసభ ఇవ్వలేదు, ఆయనకి ఎమ్మెల్సీ ఇవ్వలేదు, ఆయనకి మంత్రి పదవి ఇవ్వలేదు, ఆయనకి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదు. ఈ ప్రచారం బాగా జరుగుతుంది. తెలుగుదేశం కూడా దీన్ని సీరియస్గా తీసుకుంటుందని చెప్పి అనుకోలేం. కానీ తెలుగుదేశం క్యాడర్ అయితే సోషల్ మీడియాలో రాధా గారి మీద అసంతృప్తి, అసహనం వ్యక్తం చేస్తున్నాయి. ఒకవేళ నిజంగా వైసీపీలోకి వెళితే రాధా గారు అక్కడ ఇమడగలుగుతారా అంటే ఖచ్చితంగా ఇమడలేరు. జగన్ గారితో ఆయన మనస్తత్వానికి సరిపడలేదు, వారిద్దరు మనసులు కలవలేదు. అందుకే ఆ పార్టీ నుంచి బయటకు వచ్చేశారు. మళ్ళీ ఇప్పుడు వెళ్ళినా కూడా ఆ విరిగిపోయిన మనసులు కలవడం అనేది జరిగిన పని. అసలు వంగవీటి మోహన్ రంగ గారి వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చారు రాధా గారు. 26 సంవత్సరాలకి ఆయన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి ప్రోత్సహించారు. అప్పుడు 2004లో ఆయన ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయినప్పుడు 26వ సంవత్సరం కూడా పూర్తిగా నిండలేదు. అలా ఇప్పుడు 2004లో అంటే 25, 26 సంవత్సరాలకి ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయినటువంటి రాధా గారు మళ్ళీ ఈ 20 ఏళ్ళలో ఒక్కసారి ఎమ్మెల్యేగా కూడా, ఎంపీగా కూడా గెలవలేదు. అంటే ఆయన వేసిన రాంగ్ స్టెప్లే ఆయన్ని రాజకీయంగా పతనానికి దారితీసినాయి అని చెప్పాలి. 2004లో ఎమ్మెల్యే, 2009లో ఆయన పార్టీ మారిపోయారు. అప్పటి వరకు కాంగ్రెస్లో ఉండి ప్రజారాజ్యం పార్టీ పెట్టంగానే చిరంజీవి గారు ఆ పార్టీలోకి వెళ్ళారు. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు బతిమలాడారు, నువ్వు పార్టీ మారొద్దు, నువ్వు గెలుస్తావు, నీకు మంత్రి పదవి ఇస్తానని చెప్పారు. అయినా కూడా ఈ సామాజిక సమీకరణలు అవ్వచ్చు, లేదా ఆయన మీద కాపు కమ్యూనిటీ నుంచి మన ఒత్తిడి అవ్వచ్చు, వెళ్ళిపోయి విజయవాడ సెంట్రల్ నుంచి పోటీ చేసి ప్రజారాజ్యం తరఫున కేవలం 600 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఆయన మీద గెలిచింది ఎవరో మల్లాది విష్ణు గారు గెలిచారు. కట్ చేస్తే ప్రజారాజ్యం నుంచి బయటకు వచ్చారు, ఖాళీగా ఉన్నారు. మళ్ళీ 2014 ఎన్నికలకు వచ్చేసరికి వైసీపీకి వెళ్ళి అప్పటి వరకు సెంట్రల్లో రాజకీయం చేశారు రాధా గారు. రాధా గారికి సెంట్రల్ నియోజకవర్గం కంచుకోట. అలాంటి తూర్పు నియోజకవర్గానికి వచ్చి వైసీపీ నుంచి తూర్పుకి మరి పోటీ చేశారు. అప్పటి వరకు ఆయన గ్రౌండ్ వర్క్ చేసింది ఒక చోట సెంట్రల్లో. మళ్ళీ 2014 వచ్చేసరికి తూర్పుకి మారారు. దేవినేని నెహ్రూ గారు అక్కడ పోటీ చేస్తున్నారు. నెహ్రూ గారికి వంగవీటి ఫ్యామిలీకి ఉన్నటువంటి ఆ విరోధం తెలిసిందే. ఎలాగైనా నెహ్రూ గారిని ఓడించాలని చెప్పి తూర్పుకి మారి గద్దె రామ్మోహన్ గారి చేతిలో ఓడిపోయారు. మళ్ళీ ఓడిపోయిన తర్వాత సంవత్సరానికి మళ్ళీ సెంట్రల్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ కావాలని చెప్పి జగన్ గారితో రిక్వెస్ట్ చేయించుకుని మళ్ళీ సెంట్రల్కి వెళ్ళారు. సెంట్రల్కి వెళ్ళినా అక్కడ పార్టీ కార్యక్రమాల్లో అంత యాక్టివ్గా లేరు. అందుకే 2019 ఎన్నికలకు వచ్చేసరికి జగన్మోహన్ రెడ్డి గారు రాధా గారిని ఆయనకి నిర్దాక్షిణ్యంగా పక్కన పెట్టేసి మల్లాది విష్ణు గారికి సీట్ ఇచ్చేశారు. ఆయనకి ఆప్షన్ ఏం చెప్పారు, వెళ్తే అవనగడ్డలో పోటీ చేయి, లేదా బందర్ ఎంపీగా పోటీ చేయమని చెప్పారు. అది కూడా ఆయన చెప్పలే, అంబటి రాంబాబు గారితో చెప్పించారు. నిజంగా బెజవాడ అంటే వంగవీటి అంటే బెజవాడ. ఆయన సొంత ఊళ్ళో ఆయనకు పట్టున్న చోట ఆయన కంచుకోట్లను వదిలేసుకుని ఎక్కడో అవనగడ్డ వెళ్ళి ఎలా పోటీ చేయడం, ఎలా బందర్ ఎంపీగా ఎలా చేయనని చెప్పి మనస్తాపానికి గురై పార్టీ నుంచి బయటకు వచ్చేసి తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకున్నారు. 2019 ఎన్నికల్లో తెలుగుదేశం ఓడిపోయి ఉండొచ్చు, కానీ చాలా ప్రచారం చేశారు, బాగా ప్రచారం చేశారు. రాష్ట్రం అంతటా కాపు కమ్యూనిటీ ఎక్కువగా ఉన్న నియోజకవర్గాలు తిరిగారు. సరే, వైఎస్ఆర్సీపీ జగన్ గారి వేవ్ గట్టిగా ఉంది, ఓడిపోయారు. సరే, కట్ చేస్తే పార్టీ తెలుగుదేశం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మళ్ళీ సైలెంట్ అయిపోయారు, యాక్టివ్గా పనిచేయరు. రాధా గారిలో ఉన్న మైనస్ ఏంటంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అన్నిసార్లు అధికారం రాదు, అసలు వేసిందే రాంగ్ స్టెప్లో. నియోజకవర్గాలు సెంట్రల్ నుంచి తూర్పుకి రావటం, తూర్పు నుంచి సెంట్రల్కి వెళ్ళటం ఒక తప్పు. తర్వాత కాంగ్రెస్ నుంచి ప్రజారాజ్యంకి వెళ్ళటం, ప్రజారాజ్యం నుంచి వైసీపీకి వెళ్ళటం, వైసీపీ నుంచి టీడీపీకి రావటం, టీడీపీ నుంచి మళ్ళీ జనసేనలోకి వెళ్ళాలని చెప్పి ఒకసారి ప్రయత్నాలు జరిగినాయి. ఇవన్నీ రాంగ్ స్టెప్లో.
లేకపోతే 20 సంవత్సరాల్లో మళ్ళీ రెండోసారి ఆయన ఎమ్మెల్యేగా కానీ ఎంపీగా కానీ గెలవలేదు, ఎన్నికల్లో విజయం సాధించలేదు. ఎన్నిసార్లు పోటీ చేసినా ఓడిపోయారు. ప్రజారాజ్యం నుంచి ఓడిపోయారు, వైసీపీ నుంచి ఓడిపోయారు. ఇక టీడీపీలోకి వెళ్ళినా కూడా 2019లోనూ సీట్ రాలేదు, 2024లోనూ రాలేదు. కారణం ఏంటి? అక్కడ అదే కాపు కమ్యూనిటీకి చెందినటువంటి బండవమ్మ గారు విజయవాడలో సెంటర్లో టీడీపీలో ఎప్పటి నుంచో కష్టపడుతున్నారు. అక్కడ వర్కౌట్ అవ్వాలి. వచ్చే ఎన్నికలైనా ఎమ్మెల్యే సీట్ అయితే వస్తుందని గ్యారంటీ లేదు. విజయవాడ సెంటర్లో బండవమ్మ గారు ఉన్నారు. అవనగడ్డ బందర్ ఎంపీ సీట్లు కొన్ని కాపు కమ్యూనిటీ ఎక్కువగా ఉన్నా అక్కడ జనసేనకి ఇచ్చేశారు. అంటే ఇప్పుడు రాధా గారు ఈ వ్యాఖ్యలు చేయటం కారణం ఏంటంటే, ఒక రకంగా టీడీపీ అధిష్టానాన్ని బెదిరించే ప్రయత్నం చేస్తున్నారా? త్వరలో రాజ్యసభ ఎన్నికలు జరుగుతున్నాయి. ఆయన రాజ్యసభ సీటు మీద గురిపెట్టి ఈ వ్యాఖ్యలు చేశారా, లేదా ఎమ్మెల్సీ మీద గురిపెట్టి ఈ వ్యాఖ్యలు చేశారా? అంటే ఈ విధంగా బెదిరిస్తే ఏదో ఒక పదవి వస్తుందన్న ఉద్దేశంతో రాధా గారు ఉన్నారా, లేదా నిజంగా బయటకు వచ్చి మళ్ళీ వైసీపీలోకి వెళ్ళే ఆలోచన ఉందా? ఎందుకంటే వైసీపీ నేతల మీద ఎప్పుడైతే పాజిటివ్ కామెంట్లు చేశారో ఆయన మళ్ళీ వైసీపీలోకి వెళ్ళిపోతారని ప్రచారం జరుగుతుంది కదా. నిజంగా ఆయన వైసీపీలోకి వెళితే అక్కడ ఇమ్మడతారంటే ఖచ్చితంగా జగన్ గారి మనస్తత్వానికి రాధా గారికి సరిపడే అవకాశం లేదు. వెళ్ళినా అక్కడ అవకాశం లేవు. ఇప్పుడు ఇస్తే సెంట్రల్ సీట్ ఇవ్వాలి, మళ్ళీ ఇస్తే మళ్ళీ సెంట్రల్ సీట్ ఇవ్వాలి. ఒకవేళ దానికి ఆయన ఇష్టపడి వెళతారని నేనైతే అనుకోను. ఖచ్చితంగా జగన్ గారు మీద తీవ్ర విమర్శలు చేసి బయటకు వచ్చేశారు, ఒక విధంగా అవమానించారని చెప్పి. సెంట్రల్ సీట్ నుంచి నువ్వు పోతే అవనగడ్డ పో లేదా బందర పోని ఆ తీవ్ర అవమానాన్ని దిగమింగుకుని బయటకు వచ్చి టీడీపీలో ఉన్న రాధా గారు మళ్ళీ వెళ్తారని చెప్పి ఆశించలేం. ఒకవేళ టీడీపీలో ఉన్నా కూడా ఆయనకి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం అయితే కష్టంగానే కనిపిస్తుంది. ఇస్తే రాజ్యసభ కూడా చాలా కష్టం ఇప్పుడున్న పరిస్థితుల్లో. లోకేష్ గారు అయితే కొంత సాఫ్ట్ కార్నర్ ఉంది, ఏ ఎమ్మెల్సీ ఇచ్చే అవకాశం మాత్రమే కనిపిస్తుంది. త్వరలో ఖాళీ అయ్యే ఎమ్మెల్సీలో ఏదో ఒక ఎమ్మెల్సీ. రాధా గారు కేవలం ఏంటంటే రాజకీయంగా ఏదో విధంగా మళ్ళీ బలపడాలి, మళ్ళీ తన కేడర్ని కూడగట్టుకోవాలి అన్న ఆలోచనతో ఉన్నారు. కానీ సరైన అవకాశం రావటంలా. మరి టీడీపీ ఎప్పుడు ఆయనకు మంచి అవకాశం ఇస్తుంది ఏంటన్నది చూడాలి. రాజకీయంగా ఆయన అడుగులు ఎలా వేయబోతున్నారు? ఎందుకంటే 2029 ఎన్నికల లోపల ఆయనకి ఏదో ఒక పదవి రావాలి, లేదా ఏదో ఒక చోట అవకాశం ఇవ్వాలి. లేకపోతే ఇప్పటికే చాలా వరకు ఫేడౌట్ అయిపోయారు. రాధా గారిని ఇంకా నెక్స్ట్ జనరేషన్ తరాలు ఇంకా ఆయన వారసుడిగా గుర్తుపెట్టుకుని ఆ స్థాయిలో ఆదరించడం. ఇప్పటి వరకు ఉన్న ఏంటంటే రాధా గారితో ఉన్నటువంటి తరాలు చాలా వరకు అయిపోతున్నాయి. 4 దశాబ్దాలు అయిపోయింది కదా. ఈ కొత్త తరం జనరేషన్ కూడా ఆయన గుర్తుపెట్టుకోవాలంటే ఏదో ఒక పదవిలో ఉండాలి, యాక్టివ్గా ఉండాలి, కాపు కమ్యూనిటీలో మరింత బలంగా దూసుకుపోయి ఒక టాప్ లీడర్గా ఉండాలి. మరి రాధా గారి అడుగులు ఎలా ఉంటాయో చూద్దాం. నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్రతి ఒక్కరూ లైక్ చేసి మీ అభిప్రాయాన్ని నిర్మోహమాటంగా నిష్పక్షపాతంగా కామెంట్ రూపంలో తెలియచేయండి. నా ఛానల్ ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.